ఓం శ్రీమాత్రే నమః. 21వ శ్లోకం. సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీనవల్లభ. ఈ స్తోత్రంలో 6 నామాలు ఉన్నాయి. ఓం సర్వారుణాయై నమః. దేవి సర్వం అరుణకాంతిమయం. దేవి శరీరం, వస్త్రం, ఆభరణాలు, కాంతి సర్వం అరుణమయం. ఆ అరుణకాంతుల వెదజిల్లే దేవికి నమస్కారములు. ఓం అనవద్యాంగ్యై నమః. శిరస్సు నుండి పాదముల వరకు గల అన్ని అవయవములు సలక్షణము గలవై ఉన్నవి. ఏ అవయవమును నింద్యము కాదు. అటువంటి మాతకు నమస్కారములు. ఓం శివకామేశ్వరాంకస్థాయై నమః. దేవి కామేశ్వర కామేశ్వరి స్వరూపం, అర్ధనారీశ్వర స్వరూపం. శివుని వామభాగం దేవి. కామేశ్వరుడు కామాన్ని జయించినవాడు, మార్పు చెందని శుద్ధ చైతన్యం. దేవి శివునితో ప్రకృతి మాతగా తనతో ఉంటూ సృష్టి కార్యం నిర్వర్తిస్తుంది. ఆమె కామేశ్వరుని ఎడమ తొడపై ఆసీనురాలై ఉండును. అటువంటి దేవికి నమస్కారములు. ఓం శివాయై నమః. దేవి స్వరూపిణి కావున శివ అని పేరు. ఉత్తమమైన మోక్షప్రసాదినిగా శివ అని పేరు. అటువంటి శివశక్తి స్వరూపిణి అయిన దేవికి నమస్కారములు. ఓం స్వాధీనవల్లభాయై నమః. దేవి కామేశ్వరి తన భర్త కామేశ్వరుని ఆదిపరాశక్తిగా సృష్టి కార్యంలో తన ఆధీనంలో ఉంచుకుంటుంది. అటువంటి మాతకు నమస్కారములు. 22వ శ్లోకం. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. ఈ స్తోత్రంలో 4 నామాలున్నాయి. ఓం సుమేరు మధ్య శృంగస్థాయై నమః. శివునితో కూడిన భవాని మేరు పర్వత శిఖరంపై వసిస్తుంది. మేరు పర్వత శిఖరాలలో మధ్యస్థ శిఖరంపై నివాసమున్న దేవికి నమస్కారములు. శ్రీమన్నగర నాయికాయై నమః. శ్రీ అంటే లక్ష్మి. లక్ష్మి వలె ప్రకాశించు నగరం శ్రీనగరం. మేరు పర్వత మధ్యస్థ భాగములో శ్రీపురం దేవి నివాస స్థానము. శ్రీపురానికి నాయకి అయిన దేవికి నమస్కారములు. శ్రీచక్రంలో మధ్య త్రికోణంలో బిందు స్థానము దేవి నివాసము. బిందు రూపము దేవి అవ్యక్త రూపము. తరువాత బిందు శక్తి నవ ఆవరణలకు వ్యాప్తి చెందుతుంది. 21వ శ్లోకం వరకు మానవ ఆకారంలో స్త్రీ రూపంలో దేవి వర్ణన జరిగింది. ఈ శ్లోకం నుండి దేవి యంత్ర రూపం వర్ణించబడుతుంది. ఓం చింతామణి గృహాంతస్థాయై నమః. శ్రీచక్రంలో నవద్వార శరీరంలో దేవి నివసిస్తుంది. ఆ గృహం చింతామణులతో కూర్చబడిన గృహం. చింతామణి కోరిన కోర్కెలను తీరుస్తుంది. అటువంటి శ్రీదేవికి నమస్కారములు. ఓం పంచబ్రహ్మాసన స్థితాయై నమః. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు ఈ 5 పంచబ్రహ్మలు. పంచబ్రహ్మలచే నిర్మించబడిన ఆసనం అధిష్ఠించినది. పంచబ్రహ్మల కన్నా ఉన్నత స్థితిలో శ్రీదేవి ఉన్నది. పంచబ్రహ్మ తత్వంలో ఇమిడి ఉన్నది. అటువంటి ప్రకృతి మాతకు నమస్కారములు. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.